గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిపోయే మాట ఏమిటంటే, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ రాసింది, ఇక్కడ ఒక పదం వాడారు. దేవునిని మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు. మనం చాలా మంది రక్షణ పొంది కూడా దేవుణ్ణి మోసపుచ్చుతూ ఉంటాం. పరిశుద్ధాత్మని మోసపుచ్చుతూ ఉంటాం. ఎంతో దేవుని దగ్గరికి ఎంత రావాలనుకున్న సాతాను వలలో మళ్ళీ పడిపోతూ ఉంటాము. రక్షణ తీసుకుని కూడా మనం ఇంకా దేవునిలోకి రాని రోజులు ఉంటాయి. కానీ ఇక్కడ అననీయ సప్పీరా కూడా దేవుణ్ణి మోసపుచ్చడం అని ట్రై చేసి వాళ్ళు లాస్ట్లో కాన్సిక్వెన్సెస్ ఏమి పొందుకున్నారంటే మరణంని పొందుకున్నారు వాళ్ళు. అలా కాకుండా మనము దేవునిలో ఇంకా ఎదగాలండి. దేవుని దగ్గర మనం అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే బయట వాళ్ళు మనం చూడకపోవచ్చు, మనల్ని ఎవరు చూడకపోవచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోవచ్చు. కానీ దేవుడు చూస్తూ ఉంటారు. పైనుంచి ఆయన మనల్ని చూస్తుంటారు. ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది కదండి. మనం ఎంతోమంది ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అనుకుంటాం ఎవరు చూడరు కదా, అంతే సరిపోద్దేమో అనుకుంటాం. కానీ దేవుడు చూస్తాడండి. ఆయన ఆత్మ మనతో ఉంటుంది ఎప్పుడు. ఆయన ఆత్మ మనలోకి రావాలంటే మనం ఫుల్గా ఆయన దగ్గర సరెండర్ అయిపోవాలి. మనం ఎంత లోకంలో గడిపిన ఒక పాయింట్లో మనం దేవునికి సరెండర్ అయిపోయామంటే దేవుడు మనల్ని క్షమించేస్తాడండి. మనల్ని గొప్ప స్థాయిలో దేవుడు ఉంచుతాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఎన్నో తప్పులు చేశాను కదా, నేను దేవుని దగ్గరికి రాకూడదు, దేవుడు నన్ను ఒప్పుకోండి, నేను ఎన్నో తప్పులు చేశాను కదా, నేను సంఘానికి రాకూడదు అనుకుంటారు. కాదండి, కానీ సంఘానికి వచ్చి మనం సరెండర్ అయిపోవాలి దేవునికి. ఎప్పుడైతే మనం ఫుల్గా మనం పూర్ణ మనసుతో దేవుని దగ్గర ఒప్పుకుంటామో, దేవునికి చెప్పుకుంటామో మన బాధ, మనం ఎందుకు ఇలాగ అయిపోతున్నాం దేవుని దగ్గర ఒప్పుకుంటాము, అప్పుడు దేవుడు మన కథని మొత్తం మార్చేస్తాడండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకి ఎన్నో ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు లైఫ్లో. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా ఇంకో ఛాన్స్ క్షమిస్తూనే ఉంటాడండి. కానీ ఎప్పుడు గుర్తు చేసుకోడు దేవుడు. మనం చేసిన పాపాలని దేవుడు ఎప్పుడు గుర్తు చేసుకోడు. కానీ మనం ఇచ్చిన ప్రతిసారి ఒక ఆపర్చునిటీ దేవుడు, ఒక ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చిన ప్రతిసారి మనం ఆ ఛాన్స్ని పోగొట్టేసుకుంటూ ఉంటాము. అననీయ సప్పీరా కూడా అలాగేనండి. వాళ్ళకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, అయినా కూడా వాళ్ళు దేవుడు అబద్ధమాడారు. వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మని మోసపుచ్చారు. అప్పుడే వాళ్ళు మరణించారు. అక్కడ చూసినట్లయితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన తక్కువ ఛాన్సులు అయినా కూడా మనకి దేవుడు ఇంకా ఎన్నో ఛాన్సెస్ ఇస్తున్నారు. ఇంకా ఎన్నో ఛాన్సెస్ దేవుడు మనకి ఇస్తున్నారు. మనం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాము? ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి దేవుని దగ్గర ఇంకా నిజాయితీగా, దేవుని దగ్గర ఇంకా ఫుల్గా మనం దేవుని దగ్గర సరెండర్ అయిపోయి మనం దేవుని దగ్గర మన నిజ స్వరూపంలో ఉండాలండి. చాలామంది వాళ్ళు జస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటారు దేవుని దగ్గర. కానీ ఈ రోజు నుంచి మీరు మారి దేవుని దగ్గర ఫుల్గా సరెండర్ అయిపోయి ఆయన చేసే అద్భుతాలని పొందుకోవాలని ఈ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. మహాగణ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. గడిచిన కాలమంతా నీ కృపాదయ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలయ్యా. ఏసయ్యా తండ్రి ప్రభా, అననీయ సప్పీరాలా కాకుండా తండ్రి ప్రభా మేము అయ్యా ఏసయ్యా నీలో తండ్రి ప్రభా నిజాయితీగా నిన్ను మోసపుచ్చకుండా అయ్యా నీ రక్షణని మేము సరిగ్గా తండ్రి ప్రభా మేము అంగీకరించి తండ్రి ప్రభా నీ దగ్గర సరెండర్ అయిపోయేటట్టు మేము నేర్చుకున్నామయ్యా. అది మా జీవితంలో ఫలించేటట్టు మీరు సహాయం చేయండి అయ్యా. ఏసయ్య తండ్రి ప్రభా, ఏసయ్య ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.